ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు యూనిట్ ఛార్జ్ రేటు తగ్గిస్తానని చెప్పి మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరి ఎంత 9 సార్లు ఆయన మరి ఈ రేట్లు పెంచటం ద్వారా 32,000 కోట్ల ఈ రోజున 32,000 కోట్ల భారాన్ని ప్రజల వైపు భారాన్ని మోపటం జరిగింది. మరి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా గతంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన మొట్టమొదటి మరి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఆ రోజున మిగులు విద్యుత్తుని మనకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే నాటికి ఇది మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆయన చేతికి అప్పచెప్పడం జరిగింది. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో భారం వేస్తూ మరి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్లు అప్పుల్ని మిగిల్చి వెళ్ళటం జరిగింది.